హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి ఉస్మానియా బిస్కెట్స్ అండి. పెద్దగా టైం తీసుకోదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బయట తీసుకునే బిస్కెట్స్ టేస్టే ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ తయారీ విధానం ఎలాగొచ్చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1/2 కప్ వరకు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్ వరకు బటర్ని తీసుకోవాలి. మీరు ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అయినా తీసుకోవచ్చండి. షుగరు, వెన్న సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఇలా వెన్న యాడ్ చేసిన తర్వాత ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఎలా అవ్వాలంటే క్రీమీ స్ట్రక్చర్ రావాలండి, అంత బాగా కలుపుకోవాలి స్పూన్తో. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్ గా ఉండాలి. తర్వాత దీనిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను కాబట్టి దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నా. బయట తీసుకునే బటర్స్ లో 2 టైప్స్ ఉంటాయండి, సాల్టెడ్ అలానే అన్సాల్టెడ్. మీరు గనక సాల్ట్ తో ఉన్న బటర్ ని తీసుకున్నట్లయితే 1/2 టీ స్పూన్ కి తక్కువలోనే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది. అదే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటరే అయితే 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకోండి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేశానండి. ఇది గనక అవైలబుల్ గా లేకపోతే ఇలాచి అలానే పంచదారతో బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇది ఫ్లేవర్ కోసమేనండి. బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1.5 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ కొలతలండి. సేమ్ మీరు ఎలా చేసినట్లయితే బిస్కెట్స్ అనేది చాలా బాగా వస్తాయండి. మైదా పిండి యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం ఒకసారి కలుపుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కనుక మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే ఇంట్లో మనకి వంట సోడా అనేది ఉంటుంది కదండి, దాన్ని 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలైనా బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది బాగా స్మూత్ గా అవుతుందండి. కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కలిపెట్టుకున్న పిండిలోంచి సగం పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పీట మీద ఇలా వేళ్లతో స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత చాలా నెమ్మదిగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. బాగా పల్చగా కాదండి, అలా అని బాగా దలసరిగా కాదు, మీడియంగా ఉండాలి. ఇలా చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత మనకి బాటిల్ క్యాప్ అనేది ఉంటుంది కదండి, దానితో ఇలాగా సర్కిల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసుకొని చాక్ తో ఇలాగా నెమ్మదిగా పైకి తీసినట్లయితే మనకి బిస్కెట్ అనేది విరగకుండా ఈజీగా వచ్చేస్తాయి. మీరు చేతితో కనుక తీసినట్లయితే బిస్కెట్స్ అనేది విరిగిపోతాయండి, చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి పిండి అనేది చాక్ తో ఇలా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత ఇలాగా సైడ్స్ ఏమన్నా బయటకు వచ్చేసినట్టుంటే ఇలా ఫింగర్ తో సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే రిమైనింగ్ బిస్కెట్స్ ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. దీనికి బదులు మీరు ఏదైనా ప్లేట్ తీసుకోవచ్చు. ఆ ప్లేట్ కి బటర్ అప్లై చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని బిస్కెట్స్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొంచెం లైట్ దూరంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత బిస్కెట్స్ పైన ఇలా పాలను కొంచెం అప్లై చేస్తే మనకి పైన ఇంకా స్మూత్ గా వస్తుందండి, చూడడానికి బాగుంటుంది బిస్కెట్లు అనేది కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద దలసరిగా ఉండే గిన్నెని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవనివ్వాలి. తర్వాత దానిలో ఇలాగా మనకి స్టాండ్ ఉంటుంది కదండి, ఆ స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఏదన్నా చిన్న గిన్నెని బోర్లించన్నా పెట్టుకోవచ్చు. ఇది ప్లేట్ సపోర్ట్ కోసమండి. తర్వాత ఈ బిస్కెట్స్ ప్లేట్ ని చాలా జాగ్రత్తగా దానిలో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ లోలో పెట్టుకుని ఒక 30 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ కట్ చేసేటప్పుడు కొంచెం చిన్నగా ఉన్న క్యాప్ తోనే కట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవి మనకి కుక్ అయ్యాక కొంచెం బాగా పొంగుతాయి. అదే మీరు పెద్ద క్యాప్ తో కనుక కట్ చేసినట్లయితే ఇంకొంచెం బాగా పెద్దగా అయిపోతాయి, అంత బాగుండవు చూడడానికి. ఇది 30 మినిట్స్ తర్వాత అండి. చూసారు కదా, మనకి అడుగుననింది కూడా గోల్డెన్ కలర్ లోకి వచ్చేసింది. బిస్కెట్స్ అన్ని మనకి బాగా కుక్ అయిపోయాయి. తర్వాత ఆ ప్లేట్ ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ ప్యాన్ లో వదిలేస్తే గనక ఆ హీట్ కి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి బిస్కెట్స్ అనేది.
బిస్కెట్స్ బాగా చల్లారిన తర్వాత ఇలా ఒకసారి చాక్తో మనం కదుపుకున్నట్లయితే చాలా ఈజీగా బిస్కెట్స్ బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో అన్నీని. చూడ్డానికి చాలా బాగున్నాయి కదండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత గొల్లగా వచ్చాయో బిస్కెట్స్ అనేది. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. వీటిని ఎయిర్ కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 month వరకు నిల్వ ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.